ఒకప్పుడు మనం ఏం జాబ్ చేయాలనుకుంటున్నామో దానికి తగిన చదువులే చదువుకునే వాళ్ళం. కానీ ఓ 15-20 ఏళ్ళుగా చూస్తే ఏ జాబ్ చేయాలన్నా సరే ముందు బీటెక్ చేసేయాలి అన్నట్లు అయిపోయింది పరిస్థితి. నిజంగా ఇంజనీర్స్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు బీటెక్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ముందైతే బీటెక్ చేసేద్దాం, తర్వాత ఏదో ఒకటి చేసేసుకుందాంలే అని కాలయాపన కోసమో లేదా ఏదో ఒక విద్యార్హత పడుంటుంది కదా అని బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళే ఎక్కువైపోయారు. అలా అందరూ తెలిసో తెలియకో ఐటీ వైపు వచ్చేసారు. ఐటీ అంటే మంచి జీతాలు కూడా ఉంటాయి. సో అందులోనే కెరీర్లు ప్లాన్ చేసేసుకున్నారు చాలామంది. ఇక ఇక్కడ పడే కష్టం ఏదో అమెరికాలో పడితే ఇంకా ఎక్కువ లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్పి చాలామంది యూఎస్, కెనడా వంటి దేశాల్లో సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారు. కానీ ఇప్పుడు ఈ టెకీల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది ఈ లే ఆఫ్స్ వల్ల. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ రంగంలోకి దూసుకురావడంతో ఐటీ ఉద్యోగాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మనుషులు చేసే పనులను ఇప్పుడు ఏఐ చాలా సులువుగా, వేగంగా చేసేస్తోంది. దీంతో టెక్ కంపెనీలు మానవ వనరులపైన ఆధారపడడం తగ్గించేశాయి. ఏఐ టెక్నాలజీని వాడుకుంటున్నాయి. ఇది టెక్ కంపెనీల్లో భారీ ఉద్యోగ కోతకు దారితీస్తోంది. అదృష్టవశాత్తు ఏఐ వల్ల కొన్ని కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నా ఏఐ ప్లాట్ఫామ్లను మేనేజ్ చేసేందుకు, కొత్త టూల్స్ డెవలప్ చేసేందుకు మాత్రమే ఉద్యోగులు అవసరమవుతున్నారు. అంటే గతంలో వేల మంది చేసే పనిని ఇప్పుడు కొద్ది మంది మాత్రమే చేసేయగలుగుతున్నారు. దీని ఫలితంగానే యుఎస్లో గత 5 నెలల్లోనే దాదాపు 7 లక్షల ఉద్యోగాలు కోల్పోయారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 80% ఎక్కువ అని చెప్పాలి. ఒకప్పుడు హాట్ కేక్ లాంటి ఐటీ జాబ్స్ ఇప్పుడు ఏఐ దెబ్బకు కష్టాల్లో పడిపోయాయి. ఇది ముఖ్యంగా అమెరికా డ్రీమ్తో వెళ్ళిన మన ఇండియన్ టెకీలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగాల కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా టెక్ రంగంలో లే ఆఫ్ల పర్వం నడుస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ పరిస్థితి కోవిడ్ తర్వాత కాస్త ఎక్కువైందని చెప్పాలి. ఇందులో భారతీయులు, ముఖ్యంగా H1B వీసాదారులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ఎందుకంటే వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన తర్వాత పరిమిత సమయంలోనే, అంటే దాదాపు 60 రోజుల్లోనే కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి, లేదంటే దేశం విడిచి వెళ్ళిపోవాలి. ఇలాంటి చాలా ఒత్తిళ్లు వస్తున్నాయి. సో ఈ ఒత్తిడి చాలా మందిని ఆందోళనకు కూడా గురి చేస్తోంది. ప్రముఖ కంపెనీలైన గూగుల్ 2025లో ఈ సంవత్సరంలో తమ ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ ఇంకా గ్లోబల్ బిజినెస్ యూనిట్లలో వందలాది మందిని తొలగించేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఇప్పటికే 6,000 మందికి పైగా, అమెజాన్లో 14,000 మంది మేనేజర్ల పోస్టులను తొలగించాలని చూస్తుంది. ఇక ఇంటెల్లో 21,700 మంది వరకు తగ్గించుకోవాలని కూడా ప్లాన్ చేస్తుంది. సో మెటా కంపెనీ కూడా దాదాపు 3,600 మందిని తొలగించాలని చూస్తుంది. సో ఈ భారీ కోతలు ఇండియన్ టెకీల పైన తీవ్ర ప్రభావం చూపుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఉద్యోగం దొరక్కపోతే H1B వీసాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ 60 రోజుల గడువులో కొత్త ఉద్యోగం సంపాదించలేక కొందరు ఏజెంట్ల మాటలు విని పే టు స్టే లాంటి మోసాలకు పాల్పడుతున్నారు. అంటే డబ్బులు ఇచ్చి వీసా స్టేటస్లను పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనమాట. ఇది చట్టవిరుద్ధం. పట్టుబడితే మాత్రం భవిష్యత్తులో అమెరికాకు వెళ్ళే అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయి. సో అంతేకాదు, ఇటీవల కొంతమంది భారతీయ యువకులు కూడా ఉద్యోగాలు లేక అక్రమ పనుల్లో లేదా చిన్న చిన్న నేరాల్లో చిక్కుకున్న సంఘటనలు కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. సో డ్రీమ్ జాబ్ పోయింది, భవిష్యత్తు అయోమయం అన్న ఆందోళనతో పాటు మానసిక ఒత్తిడి కూడా దీనికి ఒక కారణం. మరి ఈ పరిస్థితిలో భవిష్యత్తు ఎలా? దీనికి పరిష్కారం లేదా అని అడిగితే ఉంది. కేవలం ఒక నైపుణ్యం పైన ఆధారపడకుండా ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి వర్ధమాన రంగాల్లో కొత్త నైపుణ్యాలను పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్లో. ఇది మిమ్మల్ని లే ఆఫ్ల నుంచి రక్షించగలుగుతుంది. సో కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుంది ఈజీగా. సో అమెరికాలో ఉండగానే బలమైన ప్రొఫెషనల్ నెట్వర్క్ను ఏర్పరచుకోవడం వల్ల ఉద్యోగం పోయినప్పుడు వెంటనే సహాయం పొందొచ్చు. ఇక ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మార్గాల్లోకి మాత్రం వెళ్ళకూడదు. చట్టపరమైన సలహా తీసుకోవాలి. అవసరమైతే స్వదేశానికి తిరిగొచ్చి సరైన సమయంలో మళ్ళీ ట్రై చేయండి.
అలాగే ఉద్యోగ నష్టం భవిష్యత్తు పైన బెంగ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. చివరగా అమెరికాలో టెక్ జాబ్స్ అనేవి ఇప్పటికీ ఒక పెద్ద ఆకర్షణే. కానీ మారుతున్న పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న నిబంధనలతో పాటు పటిష్టమైన వీసా నిబంధనలు మన యువతకు ఒక సవాలుగా మారాయి. కలలు కనడం తప్పు కాదు, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్గా ముందుకు సాగడం చాలా ముఖ్యం. అప్పుడే ఈ డ్రీమ్ జాబ్స్ అనేవి నిరాశను కాకుండా నిజమైన విజయాలను అందిస్తాయి.